ప్రత్యేకంగా గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ విశాఖపట్నంలోనే పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? అసలు గూగుల్ డేటా సెంటర్ అనేది విశాఖపట్నం కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఇది ఒక సరికొత్త అధ్యాయం అని మనం చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో ప్రజలు దాన్ని గుర్తించడం లేదు. ఏ విధంగా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే అప్పడాలు, నూడిల్స్ షాపులు ఇలాంటి పెద్ద కంపెనీలు తెచ్చారు. దాన్ని ప్రజలు గుర్తించలేదు, వాళ్ళని తిడుతున్నారు. అది మాకు బాధగా ఉంది. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఈ ప్రభుత్వం వచ్చింది ఏంటంటే మన రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలని చెప్పేసి ఎక్కువ ఆలోచించి, అమెరికా లోపల తప్ప బయట ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయలేదు కంపెనీ. ఫస్ట్ టైం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసి మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. అందులోకి మన విశాఖపట్నం అన్ఎంప్లాయ్స్ చాలా మంది ఉన్నారు, ఎంప్లాయీస్గా తీర్చిదిద్దడానికి ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ మనకి. He is a tech CM. CBN is a tech CM told by సుందరప్ పిచ్చయ్య. ఎవరు? గూగుల్ CEO గారు చెప్పారు. అంత పెద్ద ఆయన చెప్పిన తర్వాత కూడా ఈ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఐటీ మంత్రి అంటాడు, గూగుల్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి గూగుల్ CEOతో చెప్పించండి. వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వెంకట్ పట్నాయక్. ఈరోజు విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం కోసం ఈ విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు నిరుద్యోగ యువత జేఏసీ నాయకులు ఇక్కడ ఉన్నారు. అయితే ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ రావడం పట్ల ఆయన ఏ రకంగా ఫీల్ అవుతున్నారు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు విశాఖ గూగుల్ డేటా సెంటర్ ఇప్పుడు తీసుకొస్తూ ఉన్నారు. దీన్ని ఇప్పుడు అడ్డుకునే ప్రయత్నంగా ఇప్పుడు వైసీపీ నేతలు ఎక్కడికక్కడ అడ్డుకోత వేస్తూనే ఉన్నారు. అంటే ఇప్పుడు గో బ్యాక్ వెళ్ళిపోవాలి అని చెప్పేసి, విశాఖకు రాకూడదు అని చెప్పేసి నినాదాలు ఎక్కడ పడితే అక్కడ చూస్తూ ఉన్నాం. ఎలా చూస్తారు మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి ఐటీ పరిశ్రమలు అతి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే ఒరిస్సా భూభాగంలో ఉన్నట్టు కల్లికోట నుండి యానం వరకు కూడా ఇది ఉత్తరాంధ్ర భూభాగం. ఎప్పటి నుంచో ఇదంతా కూడా పూర్తిగా వెనుకబడి ఉన్నటువంటి యొక్క ప్రాంతం. స్టీల్ ప్లాంట్ తర్వాత ఏ ఒక్క భారీ ప్రాజెక్టు ఈ ప్రాంతానికి చెందకపోవడం వల్ల అతి ఎక్కువ మంది నిరుద్యోగ యువత వలసలు వెళ్ళిపోతున్నటువంటి యొక్క పరిస్థితిలో గత ప్రభుత్వంలో ఎవరైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో, ఆయన వచ్చిన తర్వాత యువతకి లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆయన చెప్పినటువంటి గారడీ మాటలు ఎక్కడా కూడా పొంతన లేదు. ఎందుకంటే ఒక డిఎస్సి ఇవ్వలేపాడు, ఒక పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పూర్తి చేయలేపాడు. గ్రూప్ 1 అయితే 3 సార్లు మూలంకన, గ్రూప్ 2 అయితే అనేక రకాల లోపాలు. సో ఈ అన్నిటితో యువతంతా కూడా విసిగి వేసారిపోయారు. వారు అప్పట్లోని ఫిబ్రవరిలోని 2019లో చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి ఆదాని డేటా సెంటర్ను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ చీకటి ఒప్పందాలు ఆదానితో చేసుకుని మళ్ళీ ఆదాని డేటా సెంటర్ ప్రారంభించామని 270 ఎకరాలు 270 కోట్లకు ఆదానికి అమ్మేసి 5,400 కోట్ల రూపాయలటువంటి ఆస్తిని వాళ్ళు 270 కోట్లకు అమ్మేసి ఈ రోజుకి కనీసం ఒక ఇటుక రాయి కూడా ఆయన ఎక్కడ కూడా దాన్ని వెయ్యలేనటువంటి పరిస్థితి. యువతకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి అమర్నాథ్ చెప్తున్నాడు. యువతకు ఉద్యోగాలే కానీ ఇచ్చి ఉండుంటే ఆదాని డేటా సెంటర్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని మీరు ప్రకటించవచ్చు కదా. ఈరోజు గూగుల్ వచ్చింది. గూగుల్ కూటమి ప్రభుత్వం అతి ముఖ్యంగా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కష్టంతో వచ్చింది. గూగుల్ CEO ఇట్ సెల్ఫ్ మిస్టర్ సుందరప్ పిచ్చయ్య ఇట్ సెల్ఫ్ హీ హిమ్సెల్ఫ్ టోల్డ్ దట్ హీ ఈజ్ ఎ టెక్ CM. CBN is a tech CM told by సుందరప్ పిచ్చయ్య. ఎవరు? గూగుల్ CEO గారు చెప్పారు. అంత పెద్ద ఆయన చెప్పిన తర్వాత కూడా ఈ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఐటీ మంత్రి అంటాడు, గూగుల్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి గూగుల్ CEOతో చెప్పించండి. ఆదాని ద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి మీరు చెప్పండి. 5 ఏళ్ళు అయిపోయింది కదా మీది. ఆదాని ద్వారా మీరు ఎన్ని ఉద్యోగాలు తెప్పించారు మీరు చెప్పండి. గూగుల్ ద్వారా కలుషితం అయిపోద్దంట, నీరు కలుషితం అయిపోద్దంట, వాతావరణం కలుషితం అయిపోద్దంట. మరి దీపావళి పండుగ జరిపితే మరి వాతావరణం కలుషితం అవ్వదు. మీ ఇంట్లో మీరు ఫోన్ వాడితే మీకు రేడియేషన్ రాదు. గూగుల్ డేటా సెంటర్ వస్తేనే రేడియేషను, వాతావరణ పొల్యూషన్ అవుతుంది. మిత్రులారా, స్నేహితులారా, నిరుద్యోగులారా, రాష్ట్ర ప్రజలారా, ఒక్క మాట అయితే గుర్తుపెట్టుకోండి. ప్రతి ఇంట్లో 4 నుంచి 5 సెల్ ఫోన్లు ఉంటాయి. ప్రతి సెల్ ఫోన్ నుంచి వచ్చేది కూడా రేడియేషనే. అయినప్పటికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధికి క్రమంగా మనం సెల్ ఫోన్ వాడకపోతే అవ్వదు. కనుక సెల్ ఫోన్ ఈజ్ ఎ మస్ట్. ఫుడ్, షెల్టర్ ఎలాగైతే మస్టో మనకి ఈరోజు సెల్ ఫోన్ కూడా మస్ట్గా తయారైంది. అదేవిధంగా ఐటీ పరిశ్రమ రావాలి అని అంటే ఐటీ పరిశ్రమకి ఒక గూగుల్ లాంటి డేటా సెంటర్ అనేది మస్ట్. ఎందుకంటే అది ప్లాట్ఫామ్, అక్కడి నుంచే డేటా వస్తుంది. దేశ విదేశాల్లో కూడా ఎక్కడా లేనటువంటిది AI సిటీగా విశాఖపట్నాన్ని ఎంచుకుని డేటా సెంటర్గా పెట్టారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, పొల్యూషన్, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోద్దనో, లేదా
లేకపోతే రేడియేషన్ వచ్చేస్తుందనో ఏవైతే చెబుతున్నటువంటి ఈ యొక్క అంశాలు మీరేం పూర్తిగా నమ్మక్కర్లేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎందుకు ఉంది ఇటువంటి అరికట్టడానికి కాదా? ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్ ఉంది, స్టీల్ ప్లాంట్ ద్వారా కాలుష్యం వస్తుంది, వెంటనే ఏం చేస్తారు, డిఫారెస్టైజేషన్ లేకుండా అంటే చెట్లు నరికీకుండా మొక్కలను పెంచుతారు. అలాగే గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది అనుకోండి, వ్యర్థాలు కానీ వదిలేస్తున్నారు అనుకోండి కంపెనీలు వీటి వాటివి, గ్రౌండ్ వాటర్ అంతా కూడా బీడు పట్టేసి వ్యర్థాల వల్ల మొత్తం కెమికలైజ్ అయిపోద్ది. అందుకు దానికి ఏం చేస్తారు, ఈటీపీ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడతారు. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏం చేస్తుంది, ఈ యొక్క నీరు కలుషితమైన నీరుని మళ్ళీ ఫిల్టర్ చేసి ట్రీట్మెంట్ చేసి మంచి నీరుగా అది మళ్ళీ తయారు చేసి వదులుతుంది. అందులో వచ్చే స్లెడ్జ్ని అది వేస్ట్ మెటీరియల్ అది బయట పారవేయిస్తారు. అలాగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డ్యూటీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చేస్తుంది. రెండోది అతి ముఖ్యంగా ఏంటంటే అండర్ సీ కేబుల్స్, అంటే ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో బీచ్లోంచి వెళ్తాయి, -3 degrees సెంటిగ్రేడ్లోంచి ఐస్ ఉంటుంది, కేబుల్ పైన ఐస్ వెళ్తుంది. రెండోది ఎక్కువ వాటర్ కన్జంప్షన్ అవుతుందని చెప్పి పెద్ద పెద్ద నిపుణులు అందరూ మాట్లాడుతున్నారు. మనకి రేపు పొద్దున గ్రౌండ్ వాటర్ దొరకదు గూగుల్ సెంటర్ వస్తే, అదేం కాదు. మన వాళ్ళు MOU చదవండి ఒకసారి. పూర్తిగా కూడా మన బీచ్లో ఉన్నటువంటి నీరుని డీసాలినైజేషన్ చేసి అంటే ఉప్పు నీరుని మంచినీటిగా కన్వర్ట్ చేసి ఆ నీరుని వాడుతారు. దేనికి, ఈ గూగుల్ డేటా సెంటర్కి. అంతేగాని గ్రౌండ్ వాటర్ ఏం తవ్వేసి బోరింగ్లోంచి నీళ్ళు తీసి ఇచ్చిరు, ఆ నీరేం సరిపోదు కూడా. బీచ్ ఉంది కాబట్టి, బే ఆఫ్ బెంగాల్ ఉంది కాబట్టి ఇందులో ఉన్నటువంటి నీరుని వాడతారు. బే ఆఫ్ బెంగాల్ ఎక్కడ ఎండిపోద్దా? పోనీ బే ఆఫ్ బెంగాల్ ఎండిపోద్ది గూగుల్ వద్దు అని జగన్మోహన్ రెడ్డి అంటే ఒప్పుకుందాం. అయినా జగన్మోహన్ రెడ్డికి బే ఆఫ్ బెంగాల్ ఎండిపోద్దా లేదా బే ఆఫ్ బెంగాల్ నిత్యం ఉంటుందా అన్న విషయం తెలియదా? అంటే ఏదో బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ ఎవరైతే అమర్నాథ్ గారు జగన్ గారు మీరు చేస్తున్నారో చాలా తప్పు సార్. దీన్ని టార్గెట్ చేయడానికి అంటే టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని టార్గెట్ చేయడానికి ఎన్ని ఉద్యోగాలు వస్తాయో గూగుల్ సీఈఓతో చెప్పించండి. ఆదాని సీఈఓతో ఎప్పుడైనా సరే ఆదాని డేటా సెంటర్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో మరి అమర్నాథ్ చెప్పించగలిగాడా? ఏం చెప్పలే. అసెంబ్లీలోకి వెళ్ళి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కంపెనీ తెచ్చారని చెప్పాడు ఆయన. ఈ రోజేమో ఈ ఓకదంపుడు మాటలు మాట్లాడుతున్నా అంటే ప్రజల్లో వ్యతిరేకత సృష్టించి ఈ వచ్చిన కంపెనీని కూడా ఎల్లగొట్టడానికి మీరు ఉన్నప్పుడు HSBCని పంపించారు అమర్నాథ్ గారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఏకైక HSBCని కూడా విశాఖపట్నం నుంచి మీరు తరిమి కొట్టారు. మరి ఆ విషయాలు మర్చిపోయారా మీరు? అంటే మీరు తేకపోగా తెచ్చిన వాళ్ళని అభినందించకపోక అసలు మీరు ఏ తోవకు చెందుతున్నారు మాకేం అర్థం అవట్లేదు. నాకు తెలిసి భవిష్యత్ రాజకీయాల్లో మీకు ఎంత గుణపాఠం ప్రజలు నేర్పించి 11 సీట్లకు దిగజార్చినప్పటికీ కూడా మీకు ఇంకా దీని మీద ఎక్కడా కూడా అవగాహన రావట్లేదు. యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో విద్యార్థుల యొక్క మెడికల్ కాలేజీల విషయాల్లో మీరు చేస్తున్నటువంటిది చాలా పెద్ద తప్పులు చేశారు. కనుక యువత కానీ విద్యార్థులు కానీ ఎప్పటికీ కూడా మిమ్మల్ని అయితే ఈ వైసీపీ శ్రేణులు అయితే ప్రోత్సహించరు. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు యువతకి ఎన్ని ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఇక్కడ అనుకుంటున్నారు? ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంతమందికి ఉపాధి కలుగుతుంది ఇక్కడ? గూగుల్ డేటా సెంటర్ CEO మిస్టర్ సుందర్ పిచ్చయ్య he himself told that Vizag is a very beautiful city. The first biggest largest AI city will be transformed at Vizag at very early age అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి AI డేటా సెంటర్ ఏదైతే రాబోతుందో అది ప్రపంచంలోనే అమెరికా కంటే ముందంజలో డేటాలో ఉంది అని చెప్పాడు. అంటే ఆ డేటా తోటి ఎన్ని వందల కంపెనీలకు ఉపయోగపడుతుంది అనేది మీరు ఊహించుకోండి. ఇది 1,00,000 2,00,000 కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న యువతకి ఇక్కడి నుంచి డేటా వెళ్తుందండి. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ద కెపాసిటీ ఆఫ్ టుడేస్ వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ ఎంత పెద్దదనేది మీరు ఊహించుకుంది. ద టెక్ సీఎం అండి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో ఏమీ లేనప్పుడే 90ల్లోనే మనకి హైటెక్ సిటీ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉంటుండగా హైదరాబాద్లో హైటెక్ సిటీ మరి మైక్రోసాఫ్ట్ వాళ్ళతో ఒప్పందం పెట్టుకుని ఆయన ఆ రోజు మైక్రోసాఫ్ట్ కి నాంది పలికాడు. ఆయన ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు వాళ్ళ తనయుడు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు సహాయంతో ఆయన ఈ రోజు విశాఖపట్నం విభజన అయిన ఆంధ్ర రాష్ట్రం భౌగోళికంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగింది. కట్టడాలన్నీ హైదరాబాద్కి మిగిలిపోయాయి, తెలంగాణకు ఉండిపోయాయి, మనకి ఖాళీ భూములు మాత్రమే మిగిలాయి. అటువంటి భూముల్లో మళ్ళీ ఈ యొక్క రాష్ట్రానికి ఒక రాజధాని తేవాలి, ఒక IT హబ్ తేవాలి, యువతకు ఉద్యోగాలు తేవాలి, మరి నిరుద్యోగ యువత కానీ పేదలకు కానీ అన్నా క్యాంటీన్ కూడా మళ్ళీ ప్రారంభించాలి, ఉచిత బస్సు వేయాలి. ఎన్నో తపనలతోటి ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ వస్తున్నటువంటి పనితీరుని సామాన్యుడు కూడా అభినందిస్తున్నాడు. మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ఉదాహరణ చేసుకుని అమర్నాథ్ గారు మీరు చరిత్ర ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. బర్త్ సర్టిఫికేట్ల మీద, డెత్ సర్టిఫికేట్ల మీద, పట్టాదారు పాస్బుక్ల మీద
సార్ బొమ్మ ఎవరిది? జగన్ గారిది. అలాగే ఈ యొక్క గూగుల్ లోగో ఈ జీరోస్ ఉన్నాయి కదా, గూగుల్లోని ఓలు ఉన్నాయి కదా, అందులో కూడా జగన్ ఫోటో పెట్టేస్తారేమో అని చెప్పి అందుకే గూగుల్ రాలేదని పిల్లలు అనుకుంటున్నారు యూనివర్సిటీలోనైతే. మీరు నిజంగా మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఏ రోజు ఉపయోగించుకోలేదు అమర్ గారు, జగన్ గారు. ఈరోజు ఎవరో బాగా చేస్తున్న దాన్ని ప్రోత్సహించకపోగా వివిధ రకాల బినామీలను పెట్టి పొల్యూషన్ వస్తుంది, గ్రౌండ్ వాటర్ పాడైపోద్ది, రేడియేషన్ వస్తుంది అని ఏవో ఏంటంటే ప్రజల నుంచి వ్యతిరేకత తేడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎక్కడా కూడా ఎవరు కూడా ముందుకు తీసుకువెళ్ళరు. దయచేసి అబద్ధ ప్రచారాలతో అయితే ముందుకు వెళ్ళద్దు. ఈ యొక్క రాష్ట్రానికి కానీ మన వైజాగ్ సిటీకి కానీ ఒక గూగుల్ వస్తుందంటే ఇట్ విల్ బీ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అన్న విషయాన్ని మనందరం గర్వించాలి. గూగుల్ దీపావళితోటి తొలి గూగుల్ దీపావళి. ప్రతి సంవత్సరం గూగుల్ లాంటి సంస్థలు ఎన్నొస్తే అన్ని సంస్థలు బ్యానర్లు పెట్టి మేము దీపావళి జరపడానికి విశాఖ ప్రజలుగా ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా సమయ హేమంత్ కుమార్తో పాటు లక్షలాది యువత ఈరోజు గూగుల్ని విశాఖ నుంచి స్వాగతిస్తున్నారు. థ్యాంక్ యూ. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? యువతగా మీకు విశాఖకి ప్రత్యేకంగా గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ విశాఖపట్నంలోనే పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? ముందుగా కూటమి ప్రభుత్వానికి, ఐటీ మినిస్టర్ మన నారా లోకేష్ గారికి చాలా చాలా ధన్యవాదాలండి. అసలు గూగుల్ డేటా సెంటర్ అనేది విశాఖపట్నం కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఇది ఒక సరికొత్త అధ్యాయం అని మనం చెప్పుకోవచ్చు. యువతకి అంటే మాలాగా డిగ్రీలు, బీటెక్లు, లేకపోతే ఎంబీఏలు, పీజీ కోర్సులు అన్నీ చేసుకుని చాలా మంది నిరుద్యోగ యువత ఇవాళ బ్లింకిట్లని, ర్యాపిడోలని అంటే వాళ్ళ చదివిన చదువుకి దాంతో సంబంధం లేకుండా ఏదో ఒక పని చేసుకుని చాలా ఇబ్బందులు గురవుతున్న సిచ్యువేషన్లో, ఇలాంటి టైంలో, ఇలాంటి తరుణంలో ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది నిజంగా ఇది అసలు మామూలు విషయం కాదు. మాలాంటి స్టూడెంట్స్, మాలాగా చదువుకొని ఇలా నిరుద్యోగంగా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది నిజంగా మామూలు విషయం కాదండి. ఇది అంటే కింద ప్రభుత్వం ఏదైతే 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో జరిగిందో అది అసలు చాలా వరస్ట్ అండి. అది నిజంగా చెప్తున్నాను నేను. వైసీపీ వాళ్ళే చెప్తున్నారు కదా, గూగుల్ డేటా కంపెనీని మొదటగా మేమే ఇక్కడికి స్వాగతించాము, దాన్ని తీసుకురాబోయే ప్రయత్నాలు చేశాము. ఇప్పుడు దాన్నే ఎందుకు మరి వైసీపీ వాళ్ళే వద్దని, కాదని, వెళ్ళిపోమని, గో బ్యాక్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకి అభివృద్ధి అంటే నచ్చదండి. వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది చికెన్ మాటలు, మటన్ మాటలు, చేపల మాటలు ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఇచ్చేది, యువతకి ఇచ్చేది ఒక ఆదర్శంగా ఉండాలి, ఒక దీనిగా ఉండాలి. యువతని అంటే వాళ్ళు ఏదైతే చదివారో అటువైపు వాళ్ళని ప్రోత్సహించేలా ఉండాలి. కానీ ఆయన ఐటీ మినిస్టర్ గురించి మనకు తెలుసు, దావోసులో చలి ఎక్కువ ఉందంటాడు, ఓడి గుడ్డు పెట్టింది అంటాడు, దాని మీద ఏకలు లాగాలంటాడు. అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్ అండి. నా దృష్టిలో అయితే వేస్ట్. ప్రజెంట్ మనం అంతా కూడా చాలా చాలా దీనిగా మనం దీన్ని తరిమి కొట్టాలి. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో నారా లోకేష్ గారు తీసుకొచ్చిన ఈ గూగుల్ డేటా మీద మనం ఆ విష ప్రచారాలన్నింటినీ తిప్పి కొట్టాలి. ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి యువకుడి మీద దానికి ఆ బాధ్యత తీసుకోవాలి. వాళ్ళంతా బాధ్యత తీసుకుని లేదు ఇది మాకు చాలా చాలా ఇంపార్టెంట్, మేము ఖచ్చితంగా దీనివల్ల లబ్ధి పొందుతాం వాళ్ళు నమ్మాలి. ఫస్ట్ వాళ్ళని నమ్మి మనకి ఏదైతే నారా లోకేష్ గారు మనకి ఇచ్చిన అవకాశం ఉందో దాన్ని అందరూ వినియోగపరుచుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ పెట్టడం వల్ల చాలా నష్టం జరుగుతుందని చెప్పేసి వైసీపీ వాళ్ళు చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే ఎలా చూడాలి దీన్ని? వాళ్ళకి ఇంక ఏదైనా విమర్శనండి. ఆకాశం నుంచి వర్షం పడినా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లుతారు. వర్షం పడడం కూడా తప్పే, వాళ్ళకి ఎండకాయడం కూడా తప్పే, జనాలు చచ్చిపోతున్నారు అంటారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళ గురించి, వాళ్ళు మాట్లాడే మాటల గురించి, వాళ్ళ ఆరోపణల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రం చాలా చాలా అభివృద్ధి పాటలో ముందుకు నడుస్తుంది. మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రం చాలా చాలా అభివృద్ధి పాటలో నడుస్తుంది. ఇక పైన ఇంకా మనం మంచి రోజులు ఇంకా మనకు వస్తాయి. మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా చాలా చాలా బాగా జరుగుతుంది పరిపాలన. ఇది మంచి ప్రభుత్వం రావాలి అని మీరు ఏమైనా కోరుకుంటున్నారు? 2029 ఎలక్షన్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మళ్ళీ ఓటేసి మీరు గెలిపించే అవకాశం ఉందా? రావణ కాష్టం. ఇంకా దాని గురించి ఇంక వర్ణన అతీతం అనమాట. అంత ఘోరాతి ఘోరమైన పరిపాలన అది. అంటే ఎవరి అభిమానం వాళ్ళది, ఎవరు అభిప్రాయం వాళ్ళది. ఆ పార్టీని ఇష్టపడే వాళ్ళు వాళ్ళకు ఉండొచ్చు. ఇప్పుడు మన కంచంలో కూడొచ్చిందని, మనకి కడుపు నిండిపోయిందని మనం అలా జడ్జి చేయకూడదు. ఓవరాల్గా అంతా ఎలా జరుగుతుంది, మనకి ఏదో ఒక పథకం కింద మన ఇంటికి 15,000 వచ్చేసింది కదా, మనం హ్యాపీ. లేకపోతే మనకి ఏదో ఒక 60 గజాల సెంట్లు ఎక్కడ ఇచ్చాడు ఒలుగుల దగ్గర అని అనుకుంటే అది కరెక్ట్ కాదండి. ఓవరాల్గా ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే మనిషిని కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ అనే పార్టీని కానీ ఇంకా మళ్ళీ గద్దెంకించకూడదండి ప్రజలు.
మా యువత తరపున నాదైతే ఇది ఒక విన్నపం అండి. పక్కకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నంగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అంటే గూగుల్ డేటా సెంటర్ రాకూడదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నేతలు. ఎలా చూడాలంటారు దీన్ని? అంటే గత ప్రభుత్వంలో దావోస్లో చలి ఎక్కువ ఉందని గత ఐటీ మినిస్టర్ చెప్పారండి. అందువల్ల చలి ఎక్కువ ఉండడం వల్ల కంపెనీలు తేలేపారు. అసెంబ్లీ సాక్షిగా ఆ మినిస్టర్ గారు ఏం చెప్పారంటే గుడ్డు పెట్టాలి, పొదగాలి అని చెప్పారు. ఏ కంపెనీలు భారీ కంపెనీలు తెచ్చారు గత ప్రభుత్వంలో. ప్రజలు దాన్ని గుర్తించడం లేదు. ఏ విధంగా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి, అలాగే అప్పడాలు, తరువాత నూడిల్స్ షాపులు, ఇలాంటి పెద్ద కంపెనీలు తెచ్చారు. దాన్ని ప్రజలు గుర్తించలేదు. ప్రజలు గుర్తించకపోగా వాళ్ళని తిడుతున్నారు. అది మాకు బాధగా ఉంది. అతను పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు తెచ్చారు కదా, దాని మీద మేము ఎందుకు స్పందించలేకపోతున్నాం అనేది నాకు చాలా బాధగా ఉంది. అంటే గతంలో ఇప్పుడు వైసీపీ నేతలే గూగుల్ డేటా సెంటర్కి స్వాగతిస్తూ ఎంతో ప్రయత్నాలు చేస్తాం రావాలి అని చెప్పేసి, ఇప్పుడు అది రాకూడదు, దానివల్ల నష్టాలు జరుగుతాయి అని చెప్పేసి ఈ మధ్య ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. అంటే వైసీపీ నేతలే దీనికి ప్రధానంగా ఎందుకు దూరం పెడుతున్నారని, అంటే గూగుల్ డేటా సెంటర్కి ఎందుకు విశాఖ రానివ్వకంట గో బ్యాక్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? అంటే వివేకానంద హత్య కేసులో గూగుల్ డేటా నుంచే విశ్లేషణ చేశారు. మరి వీళ్ళకి అది భద్రశత్రువు కాబట్టి అలాంటి విశ్లేషణ చేసిన కంపెనీలు వచ్చాయనుకోండి, నిజాలు బయటకు రావచ్చు, ప్రజల మధ్యకు రావచ్చు. అందుకని గూగుల్ డేటా సెంటర్ని వ్యతిరేకిస్తున్నారు. అభివృద్ధి అనేది ఆ పార్టీకి ఎప్పుడు ఇష్టం ఉండదండి. ఇది వాస్తవం. ప్రజావేదిక కూల్చినప్పుడే తెలిసింది. అమరావతి శ్మశానం అన్నారు. మరి ఇప్పుడు అదే అమరావతిలోనే మళ్ళీ ఉంటున్నారు. వాళ్ళు చెబుతుంటారు, ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. యువత ముఖ్యంగా అభివృద్ధిని కోరుకుంటుంది. ఇంజనీర్లు బీటెక్ చేసి ఐఐటి ఐఐఎం చదువుకున్న వాళ్ళు గంజాయి అమ్మడానికి ఇష్టపడరు. వీళ్ళు అలా మాట్లాడుతూనే ఉంటారు. ప్రజలు వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వెళ్తారు. అంటే ప్రజలకి ఇప్పుడు విశాఖ ప్రజలకి ఎంతో గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఈ గూగుల్ డేటా సెంటర్ రావటం వల్ల. అలాంటిది దీన్ని వద్దు కాదు దీన్ని వెళ్ళగొట్టాలి అనే ఆలోచన ప్రధానంగా వైసీపీ నేతలే దీన్ని ఇలా మాట్లాడటం అనేది మీకేమనిపిస్తుంది? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కడుతున్నప్పుడు కంప్యూటర్లు కూడు పెడతాయని అన్నారు. వాస్తవంగా టూరిజం అన్నం పెడతాదా, టూరిజం మీద ఎందుకు అంత పెట్టుబడి పెడుతున్నారని అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సిపిఎం ఎమ్మెల్యే కూడా అన్నారు. ఇవి ఎలాగుంటాయంటే అండి, ముందు అభివృద్ధి చేస్తున్నప్పుడు 4 రాళ్ళు ప్రతి ఒక్కరు వేస్తారు. ఆ అభివృద్ధి అయిపోయిన తర్వాత ఇది మేము తెచ్చాం. మొన్న ఐటీ మినిస్టర్ అంటున్నాడు, మేము గూగుల్ని మేమే తెచ్చాము, మేము మాట్లాడామని. దావూస్కే వెళ్ళలేని వ్యక్తి, అసలు దావూస్లో ఏం జరుగుతుందో తెలియని వ్యక్తి ఇతను మాట్లాడుతుంటే మాకు హాస్యాస్పదంగా ఉంది. అదొక సోషల్ మీడియాలో కామెడీ పీస్. అతను విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చామని చెప్పేసి వైసీపీ నేతలే గతంలో మేమే స్వాగతించామని చెప్పేసి మాట్లాడారు. అయితే ఇప్పుడు విశాఖ గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తే దాన్ని వద్దు, దీన్ని వెనక్కి నెట్టేయాలి అని చెప్పేసి గో బ్యాక్ అంటూ వైసీపీ నేతలే మాట్లాడుతున్నారు. అంటే తేవడం వరకు ఒక ఎత్తు అయితే ఇప్పుడు దాన్ని కాదు అని వెళ్ళగొట్టడం మరో ఎత్తు అనే దానికి కనిపిస్తూ ఉంది. అసలు ఎలా చూస్తారు మీరు దీన్ని? ఏదైతే గూగుల్ సెంటర్ రావడానికి నారా లోకేష్ గారు చాలా కష్టపడ్డారు. ఎంతో కష్టపడి ఈ గూగుల్ సెంటర్ తీసుకురావడం జరిగింది. గతంలో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అనేకమైన కంపెనీలు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. మరి ఈ 5 సంవత్సరాలు సీఎంగా చేశాడు. అలాంటి వ్యక్తిని సీఎంగా ఎలా భరించామంతో తెలియదు. కానీ నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడడం ఆయనకి ఇష్టం లేదనుకుంటా. ఎందుకంటే అంత ఈ గూగుల్ సెంటర్ రావడం అంటే మిగతా రాష్ట్రాలన్నీ కొట్టుకు చేస్తున్నాయి. అయ్యో మేమేంది తెచ్చుకోలేకపోతున్నాం, మేమేంది తెచ్చుకోవాలని చెప్పి చాలా బాధపడుతున్నాం మిగతా రాష్ట్రాలు. అలాంటి తరుణంలో ఈయన ఇలాగ అనడం అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. మరి అదే కాకుండా ఇతర రాష్ట్రాలతో పోటీ పడి మనకి సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే ఒక హైదరాబాదు, ఒక బెంగళూరు, ఒక చెన్నై, ఇటువంటి సెంటర్లో ధీటుగా దానికి మించి చేయాలని చెప్పేసి లోకేష్ గారు ఈ గూగులే కాకుండా మిగతా చాలా కంపెనీలు తేవడానికి ఆయన శాయశక్తులు ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి తరుణంలో వీళ్ళు వచ్చిన కంపెనీలు ఎల్లగొట్టే పద్ధతిలో వీళ్ళు ఉన్నారు. నిన్న ఇందాక ఎప్పుడు చూశాను నేను, కానీ వైజాగ్లో ఉంటే, నేను ఆంధ్రలో ఉంటే మరి గూగుల్ కంపెనీ వచ్చేది కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అడిగెట్టడానికి ఆయన మరి ఏ ముఖంతో అడిగిపెడతారో తెలియదు. కానీ వచ్చిన కంపెనీలు నిలబడటం అండి బాబు, అంత కష్టపడి తెచ్చే అది అమెరికా లాంటి అగ్రరాజ్యంలో ఉన్నటువంటి కంపెనీని ఈ ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే సంతోషపడాలి, స్వాగతించాలి. అలాంటిది మరి ఏ ముఖం పెట్టుకుని ఆయన మాట్లాడడానికి ఇప్పుడు
చెడ్డ పని చేసినప్పుడు విమర్శించడం తప్పులేదు, మంచి పని కూడా విమర్శిస్తే ఏ రకమైన మరి ఆయన 5 సంవత్సరాలు సీఎంగా మరి ఆయన సీఎంగా చూడాలనుకున్న వాళ్ళకి నిజంగా మరి వాళ్ళకి వాడక బుద్ధి ఉండాలి. ఈ ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అనేక రకాల కంపెనీలని ఐటీ ఇండస్ట్రీని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే దీంట్లో ప్రతి ఒక్క కంపెనీలకి కూడా ఏదో రకంగా పిటిషన్లు పెడుతూ అడ్డుకునే ప్రయత్నంగా వైసీపీ నేతలు ఈ మధ్యకాలంలో చాలా వరకు చేస్తూనే ఉన్నారు. అంటే ఇప్పుడు దీన్ని అభివృద్ధి దశలుగా ముందుకెళ్తుందాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటారు? ఆయనకి ఆంధ్రప్రదేశ్ బాగుపడే ఇష్టం లేదు. గతంలో అతను సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు సపోర్ట్ చేశాడు, కేసీఆర్ సపోర్ట్ చేసి ఇక్కడ ఉన్న కంపెనీలను పంపించి కేసీఆర్ తెలంగాణకు సపోర్ట్ చేసి మరి ఇక్కడ నుంచి వచ్చినట్లు అంటే పంపించేస్తే అమర్ రాజా ఇది బ్యాటరీ కంపెనీ కానివ్వండి మనకి అనేకమైనవి. అప్పట్లో ఈ చంద్రబాబు టైంలోనూ కార్ల కంపెనీ తీసుకొచ్చారు, దాన్ని కూడా నానా ఇబ్బందులు పెట్టి పంపించడానికి చూశారు. అని అది వెళ్ళలేదనుకోండి, అలాగా తిరుపతిలో స్మార్ట్ ఫోన్స్ అది పెట్టి కంపెనీ పెట్టారు. ఇవన్నీ రెండులో ఇబ్బంది పెట్టి చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయన విజన్ ఉన్న నాయకుడి మీద ఏంటంటే అన్ని ఒక విజన్తో ఆలోచించి ముందు చూపుతో ఆలోచించి భవిష్యత్ తరాలకు పిల్లలకు భవిష్యత్ తరాలకు ఆలోచించి ఏదైనా కంపెనీలు కానివ్వండి. ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాల్సిన లేదు, ఇలాంటి కంపెనీలు వస్తే ఏదో దగ్గర పిల్లలు చదువుకుని పిల్లలు సెటిల్ అవుతారని చెప్పేసి ఆనాడు ఆయన ఆలోచన చేస్తే రోజు హైదరాబాద్ సిటీలో బ్రహ్మాండంగా తయారయ్యాయి. హైదరాబాద్ మీద కేవలం హైదరాబాద్ మీద ఆధారపడి బతకాల్సిన తెలంగాణ రాష్ట్రం. అలాంటివన్నీ చూసి మన రాష్ట్రానికి ఏదో తేవడానికి సంతోషపడాలి, స్వాగతించాలి. అది పోయి వచ్చినట్లన్నీ పంపించేస్తే ఏంటనుకుంటున్నారు ఈయన? మళ్ళీ విశాఖపట్నానికి ఈ గూగుల్ డేటా సెంటర్ తీసుకొని రావడం వల్ల ఎంతమందికి ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నారు మీరు? వస్తాయండి. ఇప్పుడు కంపెనీ వచ్చిన తర్వాత ఇప్పుడు పునర్నిర్మాణం జరుగుతుంది, నిర్మాణంలోనే బోళ్ళ మందికి ఉపాధి కల్పించినట్టు అవుతుంది. ఒక తాపీ మేస్ దగ్గర నుంచి వడ్రంగి దగ్గర నుంచి అందరూ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు అందరూ ఎంతమంది బతుకుతారండి? అంత తర్వాత అయిపోయిన తర్వాత కంపెనీ పూర్తయిన తర్వాత మరి తర్వాత వాళ్ళు ఎంతమంది తీసుకోవచ్చు, కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. అదే కాకుండా ఇప్పుడు ఈ కంపెనీ ఈ గూగుల్ సెంటర్ వస్తే బ్రహ్మాండం వస్తుంది. తర్వాత దాన్ని చూసి మిగతా కంపెనీలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మరి దాన్నే బెదిరిస్తే మరి మిగతా కంపెనీలు లేట్ వస్తాయండి. అత్యంత భారీ కంపెనీ అది గూగుల్ కంపెనీ అంటే, గూగుల్ సెంటర్ అంటే. ఈ గూగుల్ డేటా అనేది చాలా విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉందంటారు? గూగుల్ డేటా సెంటర్ అనేది చాలా మంచిదండి, చాలా. ఎందుకంటే అమెరికన్ ప్రాజెక్ట్ తర్వాత ఇక్కడ మన కంట్రీలో ఎక్కడ ఏ దేశంలో లేదు, ఇక్కడ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంకి వచ్చింది. చాలా సంతోషం అండి. దీనివల్ల చాలా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మన ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా నిరుద్యోగ యువత బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ జాబులకు వెళ్తారు. ఇక్కడ నుంచి మనకి ఇబ్బంది లేకుండా మనకి ఇక్కడ అందరూ జాబులు దొరుకుతాయి. చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే మరి ఈ గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ ఉండకూడదు, రాకూడదు, పెట్టకూడదు అని చెప్పేసి వైసీపీ నేతలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కానీ వాళ్ళ ఛానల్లో పత్రికల్లో కానీ చాలా వరకు హల్చల్ చేస్తూ ఉన్నారు. అంటే ఎలా చూడాలంటారు సార్? ఇదండి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్టులు ఏమీ లేవు సార్. ఇదివరకు గవర్నమెంట్లో ఒక ప్రాజెక్టు నిరుద్యోగ యువతకు ఉపయోగమైన ప్రాజెక్ట్ ఏదీ లేదు. ఇటువంటిది మంచి ప్రాజెక్టులు తెచ్చేటప్పుడు అడ్డుకోవడం చాలా దీనిగా ఉంది, చాలా బాధగా ఉంది మా యువతకి. ఓకే, అంటే ఇప్పుడు మళ్ళీ 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తారంటారా ప్రజలు? ఇంకా ఏమైనా గెలిపిస్తారు సార్. ఆల్రెడీ 2019 నుంచి 2024 వరకు చూశారు జనాలు. ఇంకా ఎట్టి పరిస్థితిలో ఆ పరిపాలన ఎవరు రాకూడదని కోరుకుంటారు. ఉత్తరాంధ్ర యువత స్పెసిఫిక్గా చెప్తాను, ఉత్తరాంధ్ర యువత తరపున అయితే ఇటువంటి పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన పెట్టుబడులకి ప్రాయోజికంగా ఉంది, చాలా బాగానే ఉంది. పెట్టుబడులు బాగా తీసుకుంటారు. ఇటువంటి పరిపాలన మాకు కావాలి. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉన్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎలా అనిపిస్తుంది మీకు? చంద్రబాబు నాయుడు పరిపాలన ఎప్పుడు ఎలాగుంటుందంటే సార్, పరిపాలన, అభివృద్ధి, రోడ్ల డెవలప్మెంటు, పెట్టుబడుల డెవలప్మెంటు, సంక్షేమం అన్నీ కలిపి అన్ని రకాలుగా ఉంటుందండి తన పరిపాలన. ఇప్పుడు చాలా బాగుందండి, మాకైతే చాలా బాగుంది. విశాఖకి గూగుల్ డేటా సెంటర్ రావటం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఈ ప్రభుత్వం వచ్చింది ఏంటంటే మన రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలని చెప్పేసి ఎక్కువ ఆలోచించి, అమెరికా లోపల తప్ప బయట ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయలేదు కంపెనీ. ఫస్ట్ టైం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసి మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. అందులోకి మన విశాఖపట్నం అన్ఎంప్లాయ్స్ చాలా మంది ఉన్నారు, ఎంప్లాయీస్గా తీర్చిదిద్దడానికి ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ మనకి. అంటే ఇప్పుడు దీనివల్ల ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నారు? ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది? డైరెక్ట్గా వచ్చేసి 1 lakh పీపుల్ అబోవ్, ఇండైరెక్ట్గా 1,70,000 అబోవ్ అని చెప్పేసి మనకి స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా అయితే విశాఖ ప్రజలు మేము చాలా హ్యాపీగా ఉన్నాం యాక్చువల్. అంటే ఇప్పుడు వైసీపీ నేతలు ఈ గూగుల్ డేటా సెంటర్ని ఇక్కడ రావద్దు, పెట్టకూడదు అని చెప్పేసి గో బ్యాక్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎలా చూస్తారు దీన్ని? సార్ మనం పెట్టడం, ఎదురు రోజులు పెట్టలేము. ఇప్పుడు సిచ్యువేషన్ అలా ఉంది. మనం వీళ్ళు తీసుకురారు, తీసుకొచ్చిన వాళ్ళు ప్రోత్సహించరు. అంతమించి ఎంగేజ్ అవుతాం. పాత ప్రభుత్వం గురించి మాట్లాడడం కూడా వేస్టింగ్. మనం మళ్ళీ 2029 ఎలక్షన్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించి ఓటేసే పరిస్థితి ఉందంటారా? చాలండి, ఒకసారి చూసా, రెండోసారి వచ్చే ఛాన్స్ లేదు, ఆ ఆలోచన కూడా లేదు మాకైతే, ఎవరికి లేదు. విశాఖ ప్రజలు లాస్ట్ టైం కూడా 4 సీట్లు ఇవ్వలేదు కండి, మనం నో ఛాన్సే లేదు అసలు. థ్యాంక్ యూ.